ఇరా ఇరా ఏం బా ఉండవు లేదప్పా. ఏ పాపరాడి పొద్దు పొద్దు కలిగి అట్లా అరుస్తున్నావు? కాదురా మటన్ తెచ్చినాను. మటనా? ఆ, టిఫిన్ కి రమ్మంటావా ఏంది? టిఫిన్కి నేను తెచ్చుకున్నాను. పోదు మంగళవారము క్వార్టర్ కావాలి నాకు. 100 రూపాయలు ఇచ్చినావు కదా ఇవ్వకూడదా? అంటే ఇప్పుడు నువ్వు 100 రూపాయలు అడిగేకి వచ్చినావు. అదే పనికి వచ్చినాను అడిగేకే క్వార్టర్కి. అయ్యో అయ్యో పాపరాయుడు, సరే ఈడ ఉండు చూసొస్తా ఉండు. పాపరాయుడు చెప్పిరా. అదే జీతం పడేకి ఇంకా 4-5 రోజులు టైం ఉంది. అది ఏమో ఇంట్లో రూపాయలు లేవపా, అందుకే నీతో 100 తీసుకెళ్ళింది. నువ్వు నేను ఇస్తా పో, నేను 100 ఇస్తలే. లేదు ఇరా నాకు కావాలి ఇప్పుడు. మందు తాగాలి నేను. ఇప్పుడు మంగళవారం ఇవ్వద్దు. నీ అది పనికి ఇంటికాడికి ఎందుకు వచ్చి తెల్లారుదామని వచ్చాను. నీకు ఇదే కూర్చొని నువ్వు కనపడలేదు నాకు. అది కాదు పాపరాయుడు, దేవుని సాక్షి కంటే రూపాయి డబ్బులు లేవు నాతో. ఇప్పుడు నేను బస్ స్టాండ్ పోయినానుకో, నా ఫ్రెండ్స్ ఎవడో కూడా ఉంటాడు, వాంతో ఇప్పించుకొని వచ్చి నేను ఇంటికాడికే నీకు తెచ్చిస్తానాపా. పాపరాయుడు నీ ఇంటికాడికి తెచ్చిస్తా పో. లేదా నీడే కూర్చుంటే ఎవరితో అడుక్కొచ్చి నాకే అప్పుడు ఎందుకు ఇప్పించుకున్నావు నువ్వు? ఎన్ని రోజులు అయింది? నా బుద్ధి తక్కువ ఇప్పించుకున్నా పాపరాయుడు. కావాలంటే ఆ 100కి ఇంకొక 50 వేసి నేనే తెచ్చిస్తాను నీకు. నువ్వు ఇంటికాడ పోనైనా. ఇంటికి పోనీరా నేను ఇట్లా షాపుకి పోతాను. ఇట్లా కాదు, ఈడు ఇంటికాడ గట్టి కలిస్తే బాగుండదు, నా మర్యాద పోతుంది. మన మర్యాద పోయి ఎందుకు ఇప్పించుకోండి? ఎక్కడ కానొస్తాడు ఇయ్యాల. సరే పాపరాయుడు నువ్వు ఈడ కూర్చో, నేను తెచ్చిస్తా, కూర్చో. కాదా ఇంటికాడు పో, తెచ్చిస్తా పో. ఏడిపోతున్నావిరా? 100 ఇచ్చిపోనావి. ఇస్తాను, నేను 100 తెచ్చేకే పోతున్నా. నేను 100 తెచ్చే కాదు కురాకు తెచ్చినా నేను దాటికే కాదు, లోకంలో నేను కూరకు నువ్వు ఒక్కడే తింటున్నావా పాపరాయుడు? అట్లా చేస్తున్నావు నాకు ఈరోజు. 100 రూపాయలు ఇప్పించుకున్నాక ఉండాలి అంతా. ఎన్ని రోజులు ఇప్పించుకోండి దినం అడగాల. నీకు ఈ పొద్దు వచ్చినా ఇంటికాడికి ఎప్పుడైనా వచ్చినానా? ఇంతమంది ఇదే రోడ్లో తిరుగుతున్నారు, డబ్బులు చూస్తే వరుస వేళ యౌనోనికి కనిపించలేదా? నా అదృష్టం ఈరోజు. సార్ వీరా సార్, ఏం సార్ మీరు చిల్లర ఏరుకుంటున్నారు? అబ్బే లేదు సార్, మొన్న ఇట్లా పోయినప్పుడు నా రూపాయి పడిపోయింది. అది ఇప్పుడు గుర్తొచ్చి ఎత్తుక్కుంటూ వస్తే ఇక్కడ దొరికింది సార్, అదే రూపాయి. అవునా? మరి టైం అయితే ఉంది కదా సార్, స్కూల్కి రారా సార్? కాదు, హెడ్ మాస్టర్ చెప్పు, నేను హాఫ్ డే లేట్ గా వస్తానండి. ఓకేనా? మీరు పోండి సార్, మీరు పోండి, మీరు పోండి. నువ్వు నా ఇంటికి పడుతున్నావు ఏందిరా? ఫోన్ చూస్తావు ఇట్లా అంటావు. ఇంకా 10 రూపాయలు దొరికితే అయిపోతావు. దేవుడా, ఒక 10 రూపాయలు దొరికింది దేవుడా, నాకు కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకో నాకు సార్ మీద డౌట్ కొడుతుందబ్బా. ఒకసారి చూద్దాం ఉండు. బాబు 100 రూపాయలు చిల్లర కావాలి బాబు. ఉందా బాబు? ఏంద్రా బాబు, నీకు చిల్లర కావాలంతే కదా? 10 రూపాయలు తక్కువ ఉంది, పర్లేదా? ఏం పర్లేదు, చాలా అర్జెంట్ ఉంది, చెప్తా. ఈ కాలంలో 10 రూపాయలు తక్కువ తీసుకుంటున్నావు. నా ఎందుకు అంత అర్జెంట్? మా అవ్వ చచ్చిపోయింది. శవం దగ్గరికి అట్లా చిల్లర వేస్తే తప్ప గుంత దగ్గర పోయేటట్లేదు. ఇంటికి ఆస్తి సంపాదించింది. ముసలిదానికి దుడ్లాస్ ఉంది. అట్లా 1 రూపాయి వేస్తే 1 అడుగు పడుతుంది, 1 రూపాయి వేస్తే
ఒక అడుగు పడుతుంది. 4 అడుగులు వేస్తే గుంత వచ్చేస్తుంది, బూంచి పారేస్తాం అక్కడ. అంటే ఇప్పుడు ఆడ అది కొలిమేరియా కాడ నుంచి అది చిల్లర వేసుకుంటూ వచ్చింది ఎవరు? నేనే మళ్ళీ ఇట్లా ₹1 అట్లా వేయాలా, మా ఎవ్వు సొమ్ము ఒక అడుగు పడాలా, లేదంటే పడదు పోయిస్తా నేను ఇంకా. కాదురా, ఎవరైనా చచ్చిపోయిన సేవంతో పాటు బొరుగులు పూలు కారాలు ఎత్తారు కదా, నువ్వే మొత్తం చిల్లర వేసుకుంటూ వచ్చినావు. వీడో తింగడు అంటున్నాడు. ఆ తాతకి పూలు అంటే పడదు, మా ఎవ్వు పూలు పెట్టుకోదు, మా ఎవ్వు గ్యాస్ స్టవ్ లో ఎందుకేమంటావు బొరుగులో ఉరికే దుడ్లో అట్లా వేసుకుంటూ పోతున్నాను. నేను వేసినట్టు ఇవన్నీ అంటే ఇప్పుడు నేను చచ్చిపోయి చెవు కాడ ఏరుకుని వచ్చినవే. అవును. సరే నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళిపో. కర్మకాలి అంతా నూరు అప్పు చేసిన దానికి నా కర్మ ఆడ మొదలై శ్మశానం కాడ ఎండ్ అవుతుంది కదరా. సార్ మీరు ఎందుకు డ్యూటీకి పోలేదా? సరే నాది పక్కన పెట్టు. నువ్వేంది శవం పైన డబ్బులు ఏరుతా ఉన్నావు? అందుకేనా ప్రిన్సిపల్ సార్ తో లీవ్ పెట్టమని చెప్పినావు? అంటే సార్ మీరు రెస్ట్ పెట్టమని మీకు చెప్పి నేను పంపించాను కదా, అది ఇడిచిపెట్టి నేనేం చేస్తున్నాను అని మీరు రెస్ట్ పెట్టి చూస్తున్నారా సార్? పోలేదు మరి, పోలేదు డ్యూటీకి. నాకు అర్థమైంది సార్, పక్కోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ పని మీద లేదన్నమాట. సార్ ఒక ₹5 పడింది చూడండి, నాడా కింద చూడండి, కింద చూడండి. ఒరే నల్లబాలరాజు, ఎవడురా నువ్వు? ఫోన్ చూస్తావు, నన్ను చూస్తావు, దాని బదులు వంకొని ఏరుకున్నా కూడా ₹50 సంపాదించుకున్నాడు కదరా నువ్వు. ఏదో ఉద్యోగస్తడానికి కదా నిన్నే ఉద్యోగస్తురా అని మా బాబుని చూసే రమ్మని మొన్న. అంటే మొన్న నేను చూసొచ్చినప్పుడు ఓ పాపకి చూసేకి వస్తారు అంతే కదా నన్ను చెక్ చేసేకి, వాళ్ళ బంధువేనా నువ్వు? అమ్మాయి అమ్మ నల్లబాలరాజు, నువ్వు యాటింటి శవం కాడ మొత్తం ఏరుకొచ్చిందంతా చూసినా నేను. ఉద్యోగస్తులని మేము ఇస్తామనుకుంటే ఇంత మోసం చేస్తావా? లేదురా నా వాటిండ్రా, నా వాటిండ్రా. చూసిరా పాప ఇస్తావన్నీ పో వాడవని. ఒరే పాపారాయుడు, ప్రైవేట్ స్కూల్ టీచర్ రా నేను. పిల్లని ఇవ్వడమే ఎక్కువ అన్న నా జీవితానికి లేక ఒక పిల్ల దొరికా. వాళ్ళు ఎంక్వైరీకి వస్తారనేది మర్చిపోయి నీ మైకంలో పడి ₹100 కోసం చిల్లర ఏడుకుంటూ వచ్చినా కదరా. వస్తే వచ్చినా సరిపోయింది. మా స్కూల్ సార్ చూసా, ఓన్లీ అనుకుంటే ఈ నల్లతుమ్మ మొద్దు వీడాటి నుంచి గంటపన్నాడు, ఇప్పుడే గంటపన్నాడు. నీతో ₹100 తీసుకున్న దానికి ఉన్న జాబు పాయ, వచ్చే సంబంధము పాయ, మొత్తం నా జీవితమే పాయ కదరా. ఒరే పాపారాయుడు, గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన సోమ అన్నది. అండ్ సోమ అన్న ఒక లైన్ చెప్పినాడు, తమ్ముడు ఈ లైన్ పైన కొంచెం అట్లా చేద్దామని. అండ్ ఇప్పుడైతే ఆ లైన్ పైన కొంచెం కల్పించి బాగా చేసాం అనుకుంటాం. అన్న పేరు వచ్చేసి రామకృష్ణ అన్న, వజ్రకరూరు అన్న, స్టేజ్ ఆర్టిస్ట్ కదా, డ్రామాలు అవన్నీ చేసిన వాళ్ళు. అండ్ ఇప్పుడు మన టీంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. అండ్ అన్న కూడా ఇప్పటి నుంచి మన టీంలో కనిపిస్తూ ఉంటాడు. అండ్ మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించినట్టు అందరిని ఆదరించాలని, మా వీడియోస్ మీకు హ్యాపీగా మీరందరినీ సరదాగా నవ్వించడానికి మేమైతే ఇంత కష్టపడుతున్నాం, మంచి మంచి కాన్సెప్ట్లు రాసుకొని. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలా ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరి వీడియోతో మరి కలుద్దాం.